హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెన్నంపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో 18 రకాల పనులకు 75 లక్షల విలువైన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఓపెన్ జిమ్, టాయిలెట్స్, కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మరియు జిల్లా అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైదాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పవచ్చని తెలిపారు. పార్టీ సీనియర్ ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గ సమస్యలపై ఏమి ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు కాబట్టి హుస్నాబాద్ లో ఉన్న ఏ పాఠశాలకు సంబంధించి నేను ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా మీరు గ్రామాలలో మా పాఠశాలకు ఇది కావాలి, స్ట్రెంత్ ఉంది, అదనపు గదులు కావాలి, కలరింగ్ కావాలి, బిల్డింగ్ పాత పడ్డది, టాయిలెట్స్ లేవు, కిచెన్ కావాలి, ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాదే అనే మాట మనం చేస్తాం. వాటి దాని గురించి ఎక్కడ ఇబ్బంది పడకుండా దానికి ఆ విషయం లోపల అత్యంత ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. త్రాగునీరు, విద్య, సాగునీరుకు సంబంధించి కూడా కరువుకు ఇబ్బంది ఉన్నటువంటి వాడు వాస్తవమే. అయినా గుజ్జలపల్లి దాకా ఊరికి రోజు మేడం తోటి దేకో మేడం, సిఈ తోటి, ఈఎన్స్ తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని లేవాటి కాలువలు ఎత్తేస్తాను కూడా చెప్పారు. ఎందుకంటే ప్రేమతోటే మరి తప్పదు. నేను నన్ను వాళ్ళు ప్రజలు లేవాటి ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరినా మంచి ప్రేమతోటే నాయన జర సమస్య పరిష్కరించాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఆ సాగునీరుకు సంబంధించి కూడా సమస్యను కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండే రైతులకు కార్యక్రమం తీసుకుంటాను. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బంది ఉంటే నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మామూలంతా సుధాకర్ గారిని, శ్రీనివాస్ గారిని, మల్లారెడ్డి గారిని, అందరు ప్రతి నాయకుల్ని ఆ యొక్క పని మీద వాళ్ళను సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు పెడతా అని చెప్పిన తప్పకుండా భవిష్యత్ కాలంలో రేపు పొద్దున ముందు గుడిశాల్లో 3-4 రోజుల్లో ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఏ ఊర్లే వాటర్ ప్లాంట్ లేకుండా ఆ ఊర్లో వాటర్ ప్లాంట్, ప్యూరిఫై వాటర్ ప్లాంట్ బాల వికాసంతో మాట్లాడినాం. అది నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని మాట కోరుతాను. మొత్తం బంద్ అయింది సార్.